హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం వంకాయ టమాటో పచ్చడి. ఇది ఊర్లో ఎలా చేసుకుంటారో చూద్దాం. ఊర్లో ఎక్కువగా పనులుంటాయి కదా, సింపుల్గా తొందరగా అయిపోవాలని ఈ పచ్చడి చేస్తారు. ఇది సింపుల్గా తొందరగా అయితే చాలా బాగుంటది కూడా. ఈ పచ్చడి వంకాయ టమాటా పొయ్యిలో కాల్చి చేయడం వల్ల ఈ పచ్చడి చాలా బాగుంటది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 వంకాయలు 3 టమాటాలు తీసుకొని దానికి నూనె రాసుకొని పొయ్యిలో వేసుకొని కాల్చుకోవాలి. ఇది చిన్న పొయ్యి కనుక 3 వంకాయలు కాలుస్తున్నా. వేరొక పొయ్యిలో మా అమ్మ 3 టమాటాలు కాలుస్తుంది. టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా లైట్గా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చిన వంకాయలు టమాటాలని చల్లని నీటిలో వేసి నీట్గా కడుక్కోవాలి. చల్లని నీటిలో వేయడం వల్ల వంకాయ టమాటా తొక్క నీట్గా ఊడొస్తుంది. చూడండి, ఈ విధంగా నీట్గా తీసుకోవాలి. వంకాయ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఏదేమైనా కర్రల పొయ్యిలో వంకాయ టమాటా కాల్చి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరే లెవెల్. కాల్చిన టమాటాలు కూడా ఈ విధంగా తొక్కలు తీసుకోండి. చూడండి టమాటా కూడా ఎంత బాగా ఉడికిందో. ఎప్పుడైనా వంకాయ టమాటా కాల్చినప్పుడు మండుతున్న అగ్గులో కాకుండా కొంచెం చల్లగా అయినాక కాలిస్తే మంచిగా టమాటా వంకాయ ఉడుకుతాయి, లేదంటే బొగ్గులా మాలిపోతాయి. ఇప్పుడు కాల్చిన పచ్చిమిర్చిని కూడా తొడుములు తీసుకొని ఇలా దంచుకోండి. ఈ విధంగా దంచుకొని ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు టమాటా వంకాయని కూడా దంచుకోండి మెత్తగా, లేదంటే చేయితో కూడా గట్టిగా పిసుకోవచ్చు. ఇది ఈ విధంగా దంచుకున్నాక వంకాయ టమాటా పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోండి. వంకాయ టమాటా పచ్చిమిర్చి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా ఇవి కూడా వేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం వేసుకోండి. ఇది పసుపు వేసిన కారం. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోండి. మొత్తాన్ని అంతా బాగా ఈ విధంగా కలుపుకోండి. సరే, సింపుల్గా వంకాయ టమాటా పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాదు, ఏది సాంబార్తో అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ పెట్టండి.